రజాకార్ సినిమా కాదన్న ఒక చరిత్ర తెలుసుకోవడానికి రజాకార్ సినిమా చూడండి. నిజంగా మీ చరిత్ర ఏంటి, మీ గతం ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే ఒక మంచి సినిమాగా మన ముందు తీసుకొచ్చారు యాటా సత్యనారాయణ గారు. నాకు ఆయన ఎంచుకున్న కథ, ఆ తీసుకున్న కథని తీసుకొచ్చే విధానం చాలా బాగా నచ్చింది. ఇది ఒక సినిమాగా చూడొద్దు, చరిత్రగా చూడండి. చరిత్ర తెలుసుకోవడానికి రజాకార్ సినిమా చూడండి. నేను అదే చెప్తా ఎవరికన్నా కూడా. ఎందుకంటే ఈ రోజున ఈ స్వతంత్రం ఎంజాయ్ చేస్తున్నాము అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్లు ఎంతో కష్టపడ్డారు. అలాగే అప్పుడున్న ప్రజలు ఎంతో కష్టపడ్డారు. ప్రాంతానికి ప్రజలు మనకు అన్సంగ్ లీడర్స్ అని చాలా చెప్పుకుంటున్నాం. రీసెంట్గా చిరంజీవి గారితో సినిమా కూడా అదే పాయింట్లో వచ్చింది. తెలియని వాళ్ళ గురించి, తెలియని చరిత్ర గురించి చెప్పినప్పుడు చరిత్ర తెలుసుకోవడానికన్నా ఇలాంటి సినిమాలు చూడాలి, ఎంకరేజ్ చేయాలి. సో ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్ర చెప్తూ మనకు పడిన కష్టం, మన నిజాం ప్రభుత్వం అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఇండియాలో మర్జ్ అవడం కోసం పడిన కష్టం ఏంటి, దానికి పోలీస్ యాక్షన్, ఆపరేషన్ పోలో ఏం జరిగింది, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఎలా సపోర్ట్ ఇచ్చారు అన్న ఒక చరిత్రగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి ఒక మంచి సినిమా చూడాలి అనుకుంటే రజాకార్ చూడండి అని ఖచ్చితంగా చెప్తారు. చరిత్ర తెలుసుకోవడానికి చూడమని చెప్పి. అనసూయ ఇంద్రజ ఎలా చేశారు? ఎవరి క్యారెక్టర్ వాళ్ళు, అనసూయ గారు, ఇంద్రజ గారు, వేదిక గారు, బాబీ సింహ గారు, ఎవరికి వాళ్ళు 100% న్యాయం చేశారని. ఎవరి క్యారెక్టర్ తక్కువ లేదు. అంటే ఆయన అదే అంటున్నా, సినిమాలో వాళ్ళు కనబడరు, మనకు ఆ క్యారెక్టరైజేషన్స్ కనబడతాయి. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. నేను అనసూయ గారిని చూడలా, ఆ క్యారెక్టరైజేషన్ చూసా. వేదిక గారిని చూడలా. బైరంపల్లిలో ఉండే ఒక మహిళ తనకు జరుగుతున్న అన్యాయానికి పెడుతున్న తిరుగుబాటు చేసిన విధానాన్ని చూసా. వల్గర్ సీన్స్ ఉన్నాయంట. సినిమాకి అవసరం అన్న, జరిగిందేగా చూపించారు. వల్గర్ అని ఎందుకు అనుకోవాలి? జరిగిన నిజాన్ని చూపించినప్పుడు అది వల్గారిటీ కాదు. నిజాన్ని నిర్భయంగా చూపించినప్పుడు ఆ నిజాన్ని చూడండి, చరిత్రను చూడండి అంటున్నా. అలాగే ముస్లిమ్స్కి, హిందూస్కి ఏదో గొడవలు అవుతాయి సినిమా వల్ల అంటున్నారు. ఎవరిని కించపరుస్తూ, ఏ కమ్యూనిటీని తక్కువ చేస్తూ ఈ సినిమా తీయలేదు. ఒక మంచి ప్రయత్నంగా చరిత్రను చెప్పే విధంగా ఈ సినిమా తీసుకొచ్చారు. సో ప్రజలు ఈ సినిమాను ఒక మంచి చరిత్ర చూస్తున్నట్టుగా చూడండి. సినిమా కాదు, మీరు చరిత్రను తెలుసుకోవాలి. ఈ కాలం పిల్లలు, ఈ కాలం యువత ఈ చరిత్రను తెలుసుకోవడానికి ఒక మంచి సినిమాలు మనకు అందుబాటులో వస్తున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ కానీ, ఆర్టికల్ 370 కానీ, కేరళ స్టోరీ కానీ, ఇలాంటి ఒక నిజాన్ని నిర్భయంగా తీసుకొస్తున్నారు డైరెక్టర్లు మన ముందుకు. ఇలాంటి వాటిని చూసి ఎంకరేజ్ చేసి చరిత్రను తెలుసుకోండి అంటున్నా.